కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ నిరుద్యోగుల పరిస్థితి దీనాతి దీనంగా ఉందని, ఎంటెక్, బీటెక్లు చదివిన విద్యార్థులు తగిన ఉపాధి లేక వేరే చిన్న వృత్తుల్లో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకారం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించి వారిని ఆదుకోవాలని తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా రాష్ట్రంలో 3 సమస్యల గురించి ఆయన విలేకరుల దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా దుగ్గరాజపట్నం ఓడరేవు నిర్మాణం చంద్రబాబు నాయుడు కొనసాగించాలని, దీంతో లక్షలాది మంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు. మన్నవరం బెల్ ప్రాజెక్టు కూడా పునరుద్ధరించాలని కోరారు. చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని, అందుకే ప్రతిసారి ఢిల్లీకి పరుగులు తీస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. స్విమ్స్ ఆసుపత్రి పేదలకు వైద్యం అందించాల్సిన అవసరం ఉందని, అయితే ఇక్కడ పేదవారికి వైద్యం కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం చంద్రబాబు నాయుడు పాలన గాడి తప్పిందని అన్నారు. కోట్లాది రూపాయలు అమరావతి నిర్మాణానికి వెచ్చిస్తున్నారని, రాయలసీమలోని 10 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, దీనిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. న్యూయార్క్ సిటీ రాజధానిగా 300 సంవత్సరాలు పట్టిందని, అలాగే ఢిల్లీ రాజధానిగా 100 సంవత్సరాలు పట్టిందని, అమరావతి రాజధానికి మరింత కాలం పడుతుందని ఆయన అన్నారు. తిరుపతిలోని అధునాతనమైన వైద్య సేవలను అందించే స్విమ్స్ స్థానిక ప్రజలకు, నిరుపేదలకు వైద్య వసతిని కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో యార్లపల్లి గోపి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదన్నా కారణం ఉందా? 750 ఎకరాలు ఇచ్చాం, మంచి పొలాలు ఇచ్చాం, భూములు ఇచ్చాం, పునాది రాయి వేసాం, డబ్బు ఇచ్చాం. ఎవరు ఆపారు? మేము ఓడిపోయినాం 2014లో. ఓడిపోవడంతో మొత్తం ఓడిపోయినట్టేనా? నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చి ఎందుకు మన్నవరాన్ని గాడిలోకి తీసుకురాలేదు? ఎందుకు దాన్ని సరిగ్గా ముందుకు తీసుకెళ్ళలేదు? ఎవరు ఆపారు దీన్ని? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఆగిపోయింది. మరి ఎందుకు ఆగిపోయింది? మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం ఓడరేవు 2 ఈరోజు ఆగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడని నేను చేతులెత్తి సూటిగా చూపిస్తున్నా. కాదని ఆయన చెప్పను. కాదు అని చెప్పగలడా చంద్రబాబు నాయుడు? 7,008 మంది నిరుపేద మహిళలకు ఇళ్ళు తెచ్చాం. నువ్వు ఆపింది నీ ప్రభుత్వమే కదా. 292 కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ సంతకం పెట్టి ఇచ్చాడు. అజయ్ చివరి సంతకం పాపం ప్రధానమంత్రిగా. మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మరి కోడ్ వచ్చినా కూడా వెనక తేదేసి ఇచ్చాడు. ఎందుకు ఆపేవయ్యా 7,008 మంది నిరుపేద మహిళలకి? ఇవి చంద్రబాబు నాయుడు ఈ గాడి తప్పిన పరిపాలన అంటూ నిన్న చెప్పాడు కాబట్టి ఈరోజు గాడిలోకి తీసుకురావయ్యా. నేను నిన్ను ఎక్కువ విమర్శించదలుచుకోవాలా, కానీ చెప్పక తప్పదు. ఇవన్నీ మా కడుపులో మంట ఇదంతా. నువ్వు తిరుపతి రాజధాని చేయమని ఆర్ బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పిందని నేనంటే నా పైన అబ్బో ఎంత ఒత్తిళ్ళో. ఎలక్షన్ అప్పుడు చివరికి నా టిక్కెట్టు కూడా ఆపారు కొంతమంది. ఓహో ఓహో ఓహో, దీనికి వెనకాల వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. ఏమా నీకు అంత ప్రేమ అమరావతి పైన? ఏం కావాలి? 10 జిల్లాలు కర్నూలు నుంచి ఒంగోలు దాకా 1 రూపాయని ఇస్తున్నావా నువ్వు? అడిగేవాడు లేడు. పొద్దున్నే ఒక పెద్ద మేసాలు ఉన్నటువంటి గొప్ప రాయలసీమ నాయకుడికి ఫోన్ చేస్తే ఆయన చెప్తున్నాడు, చింతామోహన్ నాకు 70 ఏళ్ళు వచ్చేసినాయని. ఒరే వయసుకి దీనికి ఏం సంబంధం రా బాబు అంటే, అబ్బా ఎట్టబ్బా ఇప్పుడు ఎట్టబ్బా, నేను కరోనా ముందే ఆలోచిద్దాం అనుకున్నాను, నువ్వు ఇప్పుడు చెప్పేసినావే. చూద్దాం నేను కూడా మాట్లాడతాను.